హలో నమస్తే నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు manadhaba ఈ రోజు నేను పొటాటో నగెట్స్ పొటాటో బైట్స్ అని కూడా అంటారు పొటాటోస్ అంటే అందరికీ చాలా ఇష్టం పొటాటోస్ అందరి ఇంట్లో అవైలబుల్ గానే ఉంటాయి దీనిలో నేను బాయిల్డ్ పొటాటోస్ కూడా యూస్ చేయట్లేదు రా పొటాటోసే యూస్ చేస్తున్నాను బట్ తొందరగా రెసిపీ స్టార్ట్ చేద్దామా పొటాటో నగెట్స్ ఆర్ పొటాటో బైట్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 గ్రేటెడ్ పొటాటోస్ 3 తురిమిన బంగాళదుంపలు రైస్ ఫ్లవర్ బటర్ 2 tablespoons oil 1 teaspoon salt to taste chilli flakes 1 tablespoon garlic 3 to 4 fine chopped ఇలా చాప్ చేసుకోండి మీరు కావాలంటే కొంచెం సన్నగా కూడా చాప్ చేసుకోవచ్చు షుగర్ హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు లెస్ దాన్ 1/4 టీ స్పూన్ వాటర్ 1/4 కప్ ఆయిల్ ఫర్ ఫ్రైయింగ్ దీనిలో కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేయాలి నేను మొత్తం బటర్ వేయట్లేదు కొంచెం ఉంచుకున్నాను తర్వాత చెప్తాను ఎందుకు ఉంచుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో గార్లిక్ వేసేయండి కొంచెం ఫ్రై చేయాలి రా స్మెల్ పోయేంత వరకు జస్ట్ ఆ బటర్లో గార్లిక్ ఫ్రై అవుతూ ఉంటే స్మెల్ చాలా బాగుంటుంది ఫ్లేమ్ కొంచెం లోలో పెట్టుకోండి చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ షుగర్ టర్మరిక్ ఇంకా వాటర్ వేసేయాలి ఫ్లేమ్ లోలోనే ఉంది మంది ఇంకా దీనిలోంచి టూ గ్రేటెడ్ పొటాటోస్ వేయాలి కొంచెం ఉంచుకున్నాము మనం ఒక పొటాటో మీరు సన్న సైడ్ నుంచి గ్రేట్ చేసుకోండి మీరు 3 పొటాటోస్కి పెద్దవి గ్రేట్ చేస్తే కనుక 1 కప్ రైస్ ఫ్లవర్ తీసుకోండి కారం ఎక్కువ ఇష్టం ఉన్నోళ్ళు కొంచెం కారం పెంచుకోండి ఇలా టైట్గా అయిపోయిన తర్వాత దీనిలో మనం బటర్ వేసేద్దాం ఉంచుకున్న బటరు రైస్ ఫ్లవర్ కొంచెం ఎక్కువగానే పక్కన పెట్టేసుకోండి మీకు తక్కువగా అనిపిస్తే బైండ్ అవ్వకపోతుంటే దానిలో రైస్ ఫ్లవర్ యాడ్ చేసుకోండి కుక్ మాత్రం లో ఫ్లేమ్లోనే చేయండి ఎందుకంటే మన పొటాటోస్ కూడా కుక్ అవ్వాలి పైగా మన రైస్ ఫ్లవర్ రానెస్ కూడా పోవాలి కొంచెం చెక్ చేసుకోవాలంటే మీరు నోట్లో వేసి చూసుకోండి మీ పొటాటో రానెస్ పోయిందో లేదో ఇలా తునగటం స్టార్ట్ అయింది సన్నగా గ్రేట్ చేసుకుంటేనే బెటర్ ఇంకా మిగతా పొటాటో కూడా వేసేసి కొంచెం కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం వాటర్ తీసేసి పక్కన కూడా పెట్టుకోవచ్చు ఇంక ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం ఏమన్నా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు దీనిలో చిల్లీ ఫ్లేక్స్ చాలా బాగుంటాయి నేను చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూనే యాడ్ చేశాను మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు 2 టేబుల్ స్పూన్స్ అలా ఆరిగానో వేసుకునే వాళ్ళు ఆరిగానో కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు బేసిక్గా ఇది టైట్గా అయిపోవాలి కొంచెం మీరు రైస్ ఫ్లవర్ చూసి వేసుకోండి మీ ప్రకారంగా కొన్నిసార్లు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పొటాటోస్లో కూడా ఇంకా మనది ఇది సెట్ అయిపోయింది ఫస్ట్ 10 మినిట్స్ బయటే ఉంచండి వేడికి రా పొటాటోస్ కొంచెం కుక్ అయిపోతాయి కొంచెం తర్వాత 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో ఒక 10-15 మినిట్స్ పెడితే చాలు తర్వాత ఇంకా ఫ్రై చేసుకోవటమే ఇంకా మన మిక్స్చర్ కూల్ అయిపోయింది మీరు మీ ప్రకారంగా చూసుకోండి ఎంతసేపులో కూల్ అయిందో ఫ్రీజర్లో అయినా పెట్టేయచ్చు కూల్ అవ్వటానికి ఏం పర్వాలేదు కొంచెం మిక్స్చర్ టైట్గా ఉండాలి ఇంకా హ్యాండ్స్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మీరు ఇప్పుడైనా మిక్స్ చేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ ఇంక ఇలా షేప్ చేసేసుకొని అన్నీ పెట్టేసుకోవటమే మీరు కనుక ఇలా చేయలేకపోతుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి హ్యాండ్స్కి చిన్నవి చేసుకోవాలంటే చిన్నవి చేసుకోండి మీకు గనక సేమ్ సైజ్ కావాలి మాకు అన్నీ పర్ఫెక్ట్గా కావాలంటే మెజర్మెంట్కి ఒక స్పూన్ కానీ ఏదో ఒకటి యూస్ చేసుకోండి టేబుల్ స్పూన్ కానీ సన్న సైడ్ నుంచే గ్రేట్ చేసుకోండి కొంచెం పేషెన్స్ కావాలి దీనికి ఇంకా పొటాటో బైట్స్ నగ్గెట్స్ మనం బయట నుంచి తెచ్చుకుంటాము చాలా కాస్ట్లీ పడతాయి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఏం పెద్ద కష్టం కాదు ఒక్కసారి కష్టం అనిపిస్తుంది స్టార్ట్ చేసేటప్పుడు మీరు కావాలంటే కొంచెం సెట్ అవ్వటానికి మళ్ళీ 10-15 మినిట్స్ ఇది ఫ్రీజర్లో పెట్టేయచ్చు నేను డైరెక్ట్గా ఇలానే ఫ్రై చేసేస్తాను ఒక పక్కన ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది బాగా ఆయిల్ ఫిల్ చేయొద్దు కడాయిలో ఇంకా మన ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంది పక్కనే
ఇంకా మనం దీన్ని తొందరగా షేప్ చేసేద్దాం. కొంచెం హ్యాండ్స్ డర్టీగానే అవుతాయి. మీరు కావాలంటే గ్లౌజ్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. చిన్న సైజ్ తీసుకుంటున్నాను ఇప్పుడు. మనం ఏం పర్ఫెక్ట్ షేప్ కూడా అవసరం లేదు. ఇలా అని మీరు ఇలా రోల్ చేసుకొని ఇలా అయినా తినొచ్చు, ఏం పర్వాలేదు. ఇలా అనే బదులు ఇలా అనేయచ్చు. లేకపోతే మనం దీనిలో రైస్ ఫ్లవర్ బియ్యపిండి యూస్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా తినేయచ్చు, ఏం పర్వాలేదు. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ వద్దు అనుకుంటే, కానీ చిల్లీ ఫ్లేక్స్తో చాలా బాగుంటుంది. స్పైస్ సరిపోలేదు అనుకుంటే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు మీరు. పైగా దీనిలో ఏం కష్టం కూడా ఏం లేదు, ఈజీగా అయిపోయే రెసిపీయే. మన ఆయిల్ హీట్ అయ్యింది. ఫ్రై చేయటం మాత్రం హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేయండి. మన ఆయిల్ హాట్గా అయిపోయింది. నేను దీనిలో నగ్గెట్స్ వేసేసాను. కొంచెం కలర్ వచ్చిన తర్వాతే టర్న్ చేయండి. హై ఫ్లేమ్ మీదే కుక్ చేయాలి. ఇవి డెలికేట్గా హ్యాండిల్ చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇంకా దీనిలో అయితే ఏ బ్రెడ్ క్రమ్స్ ఏమీ అవసరం ఉండదు. మీరు కావాలంటే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక సైడ్ బయట నుంచి క్రిస్పీగా అసలు చాలా బాగుంటాయి ఇవి. మీరు వీటిని షాజ్వాన్ సాస్లో వేసి చైనీస్లా కూడా చేసుకోవచ్చు, మంచూరియన్ సాస్లో వేసుకోవచ్చు, దేనిలో అయినా వేసుకోవచ్చు. కోఫ్తాలు కూడా చేసుకోవచ్చు. వీటితో గ్రేవీ చేసేసి వేయటమే. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈ పొటాటో నగ్గెట్స్తో మనం. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఆ సౌండ్, ఆ క్రంచ్ కానీ వినండి. మీరు కావాలంటే చిన్ని సైజులో కూడా చేసుకోవచ్చు ఇలా. ఇంక ఇప్పుడు ఫ్లేమ్ వేసేటప్పుడు హైలో పెట్టుకోండి. కొంచెం 2 సెకండ్స్ ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి, ఎందుకంటే టెంపరేచర్ డ్రాప్ అయింది కాబట్టి. ఇంకా ఒక్కొక్కటి వేసేయండి. ఆయిల్ హీట్ అయింది మళ్ళీ. మీరు కావాలంటే ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. వీటిని మాత్రం కొంచెం కలర్ వచ్చిన తర్వాతే టచ్ చేయండి, అప్పటి వరకు టచ్ చేయొద్దు. ఇంకా మన ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసేద్దాం. ఇంకా మన పొటాటో నగ్గెట్స్, పొటాటో బైట్స్ రెడీ. ఈ పొటాటో నగ్గెట్స్ని, పొటాటో బైట్స్ని మీరు టొమాటో కెచప్తో అయినా సర్వ్ చేయొచ్చు. లేకపోతే మ్యాయోనీస్లో కొంచెం రెడ్ చిల్లీ సాస్ అను చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి ఇలా కూడా సర్వ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. మన పొటాటో నగ్గెట్స్, పొటాటో బైట్స్ చాలా బాగా వచ్చినాయి. దాంతోపాటు నేను మ్యాయోనీస్ డిప్ చేశాను. ఇది కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే అసలు వదిలిపెట్టరు ఈ స్నాక్ని, చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఢాబా.